వి3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణలో మాత్రమే పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం. సాధారణంగా పూలతో దేవీ దేవతలకు పూజ చేస్తాము, కానీ తెలంగాణలో మాత్రమే పూలనే దేవతగా కొలుస్తారు. అదే బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పిల్లల నుండి పెద్దల వరకు కలిసిమెలిసి చేసుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటే బతుకమ్మ ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మరి బతుకమ్మ పండుగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైది ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో. తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ బతుకమ్మతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అవగాహన కల్పించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరింత శోభాయమానంగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. బతుకమ్మ మన రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. బతుకమ్మ పండుగ ఇప్పుడు తెలంగాణ సరిహద్దు దాటి ప్రపంచమంతా విస్తరించింది. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి దేశంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పండగొస్తే ఒకప్పుడు ఊర్లలోనే సంబరాలు చేసుకునేది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అట్టహాసంగా ఆడిపాడుతున్నారు. అంటే బతుకమ్మ ఎట్లా నిలిచి గెలిచిందో అర్థం చేసుకోవచ్చు. బతుకమ్మ పండుగకు మహిళలు ఎంతో ఉత్సాహంతో ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి బతుకమ్మలను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ ఆడి తర్వాత 9 రోజుల సద్దల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగిసేవి. కానీ ఈనాడు ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమయ్యి సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంలో ముగిస్తున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు, అటుకుల బతుకమ్మగా 2వ రోజు, ముద్దపప్పు బతుకమ్మగా 3వ రోజు, నానుబియ్యం బతుకమ్మగా 4వ రోజు, అట్ల బతుకమ్మగా 5వ రోజు, అలిగిన బతుకమ్మగా 6వ రోజు, వేపకాయల బతుకమ్మగా 7వ రోజు, వెన్నముద్దల బతుకమ్మగా 8వ రోజున కొలిచిన తర్వాత ఇక 9వ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దల బతుకమ్మను జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దల బతుకమ్మ పండుగను చాలా సంతోషంగా ఉత్సాహంతో జరుపుకుంటాం. సద్దల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. బతుకమ్మను మహాలక్ష్మి అవతారంగా చెప్తుంటారు. బతుకమ్మ అంటే స్త్రీ శక్తిగా కొనియాడుతారు. అందుకేనేమో ఎప్పుడూ లేనంత సంతోషంగా, ఎన్నడూ చూడనంత శోభాయమానంగా ఆడబిడ్డల మొఖాలు బతుకమ్మ నాడు కనిపిస్తుంటాయి. అప్పుడు ఆ క్షణాన వాళ్ళ పాటల్లో స్వచ్ఛమైన హృదయం ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ప్రారంభమే బతుకమ్మతో చేస్తున్నాం కానీ పూర్వం పూజ బొడ్డెమ్మతో పండుగను మొదలుపెట్టేవాళ్ళు. పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మను చేసి పెత్తరమాసం నాడు బతుకమ్మ పండుగను మొదలుపెట్టి 9 రోజుల తర్వాత ఘనమైన పున్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఘనంగా సాగనంపే సంస్కృతి ఈ పండుగకు ఉంది. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడుతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
ఇప్పుడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామంటే బతుకమ్మకు ఉన్న గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వేదికల్లో బతుకమ్మ ఒక చిహ్నంగా నిలుస్తూ తెలంగాణ చరిత్రను చాటుతున్నది. V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా మనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.